హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే సమ్మర్‌కి బెస్ట్ హెల్తీ జ్యూస్ అనే చెప్పొచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. సో, ఇదైతే మేము చాలా సార్లు ట్రై చేసాము. అందుకే చెప్తున్నాను. సో, దీనిలో అయితే ముందుగా క్యారెట్, బీట్రూట్, ఆ తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత కీర దోసకాయ, ఖర్జూరం కూడా గింజలు తీసి పెట్టుకున్నాను. ఇదైతే మనకి నల్ల ద్రాక్ష అండి. నల్ల ద్రాక్షల గింజలు అవి తీసేసి ఇలా అయితే మేము తీసి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడైతే మనకి కాచి చల్లార్చిన పాలండి. ఇదైతే చక్కెర. సో, ఇవేనండి మనకు కావాల్సింది. సో, ఇన్ని ఎందుకు వేస్తున్నారు అంటే కొంచెం అన్నీ ఉన్నాయి. సో, అందుకని ఇవన్నీ హెల్తీయే కదండీ! సో, అందుకని అన్నీ ఏస్తున్నాము. మేమైతే ఇలానే చేసుకుంటాము. సో, దీంట్లో అయితే చూస్తున్నారు కదా! నేను ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. కొంచెం చల్లగా ఉంటుందని. సో, ఇంకా ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. గ్రైండ్ చేసుకొని ఇంకా అది వస్తుంది కదా! దాన్ని వడకట్టుకుంటే మనకి జ్యూసీగా వస్తుందండి. లేదు ఇలానే తాగుతాము అంటే అలా కూడా చేయొచ్చు. ఇక్కడైతే నేనైతే కొంచెం చక్కెర యేసుకున్నానండి. ఎందుకైతే ఆల్రెడీ నేను దాంట్లో యేసేసాను. అది చూపించడం మర్చిపోయాను. తీసుకొని ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఏసేసి ఇక్కడ జ్యూస్ అయితే వేసేస్తున్నానండి. నేనైతే పాలు కొంచెం తక్కువ తాగుతాను. సో, అందుకని కొంచెమే నేను మిల్క్ అయితే వేసుకుంటున్నాను. లేదు ఎక్కువ వేసుకుంటే అదేంటంటే పింక్ ఐ మీన్ లైట్ బేబీ పింక్ కలర్‌లో వచ్చేస్తుంది. సో, మేమైతే మా ఇంట్లో వాళ్ళందరం తాగుతామండి. మా ఇంట్లో వాళ్ళైతే దీన్ని కొంచెం రోజ్ మిల్క్ టేస్ట్ వస్తుంది అంటారు. అంటే కొంచెం పాలు ఎక్కువ కలుపుతాము. సో, అందుకని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను మీ అల్లరి పిల్ల. ప్లీజ్ ట్రై దిస్ వన్.